హాయ్ గైస్, ఆటోమొబైల్ న్యూస్ 28 కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా పంచ్ నుండి. టాటా పంచ్ ఈవీలోని 2 కలర్స్ అయితే లాంచ్ చేశారు. 2 కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఎవరైనా టాటా పంచ్ తీసుకుందాం అనుకుంటే అది ఈవీ మోడల్లోని 2 కలర్స్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏథర్ ఈవీ నుండి. ఏథర్ కి సంబంధించిన 2 వెహికల్స్, ఏథర్ 450X అండ్ ఏథర్ రిస్టా ఈవీ. ఈ 2 వెహికల్స్ మీదన ఇప్పుడైతే ప్రైస్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఈవీ అయితే 76,000 నుండి స్టార్ట్ అవుతుంది. అదే ఏథర్ 450X అయితే 85,000 నుండి మనకి స్టార్ట్ అవుతుంది. ఇదైతే మనకి రీసెంట్ గా వాళ్ళు స్టార్ట్ చేసిన బ్యాటరీ సర్వీస్ కాన్సెప్ట్ ద్వారా ఇదైతే ఇక్కడ స్టార్ట్ చేశారు. మనం రీసెంట్ గా ఈ కాన్సెప్ట్ మనం ఎంజీలో చూసాం, ఎంజీ విన్సర్ ఈవీలో చూసాం. ఈ కాన్సెప్ట్ నే వీళ్ళు కూడా ఇప్పుడు తీసుకొని వచ్చారు. పర్ కిలోమీటర్ కి 1 రూపీ ఛార్జ్ కింద ఎవ్రీ మంత్ మినిమం మనం 1000 కిలోమీటర్స్ అయినా మినిమం తిరగాలి. ఇది మనకి 48 మంత్స్ అంటే 2 సంవత్సరాల లోపు ఇదైతే వారంటీ ఉంటుందని చెప్తున్నారు. ఇదైతే మనకి ఇప్పటి నుండి అప్లై అవుతుంది. ఇది దీని పరంగా చూసుకుంటే మనకి బేసిక్ వేరియంట్ 76,000 నుండే రిస్టా అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. అదే 450X అయితే 84,341 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. మనకి రిస్టా వెహికల్ మామూలుగా ప్రైస్ చూసుకుంటే ఓవరాల్ గా దాని ప్రైస్ కి ఇప్పటికి 30% అయితే తగ్గిందని చెప్పొచ్చు. దీనివల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని వెహికల్ వైపు ఇలా ఆశిస్తున్నారు. అదే ఏథర్ 450X చూసుకుంటే దీంట్లో కూడా మనకి 40% వరకు ప్రైస్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీలో ఎవరైనా ఏథర్ 450X గానీ రిస్టా వెహికల్ గానీ తీసుకుందాం అనుకుంటే ఈ ఆపర్చునిటీని అయితే మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రా నుండి. మహీంద్రా అయితే రీసెంట్ గా విజన్ ఎక్స్ పేరుతోని కొన్ని కాన్సెప్ట్ వెహికల్స్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఈ వెహికల్స్ అయితే చూస్తుంటే చాలా అంటే చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి. ఇవైతే తొందరలోనే 2027 కల్లా ఈ వెహికల్స్ అయితే లాంచ్ అవుతాయని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి నుండి. ఫ్రానక్స్ వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్ అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే మనకి 5 లక్షల వెహికల్స్ అయితే అమ్మారని చెప్తున్నారు. ఇది 2023 మార్చ్ 2023లో అయితే దీన్ని ప్రోడక్ట్ అయితే స్టార్ట్ చేశారు. అదే ఇయర్ డిసెంబర్ 23న 1 lakh యూనిట్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ ఇయర్ జూన్ 2024 కి 2 lakhs యూనిట్స్ అయితే అమ్మారు. అదే ఇయర్ నవంబర్ కి 3 lakhs యూనిట్స్ అయితే అమ్మారు. 2025 ఫిబ్రవరికి 4 lakhs యూనిట్స్ అయితే అమ్మారు. జస్ట్ 4 months లోనే జూలైకి వచ్చేసరికి మనకి 5 lakhs యూనిట్స్ అయితే అమ్మారు. ఈ వెహికల్ లో ఉండే ఫ్యూచర్స్, నెక్స్ట్ దీంట్లో ఉండే మొత్తం ఇంటీరియర్ పరంగా ఈ వెహికల్ వైపు అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ మంత్స్ లో చూసుకుంటే మారుతి సుజుకిలోని ఫ్రానక్స్ వెహికల్ అయితే ఎక్కువ యూనిట్స్ అమ్మిన విధంగా దీన్ని అయితే వచ్చింది. అరౌండ్ 19,000 వెహికల్స్ అయితే ఈ యూనిట్స్ అయితే అమ్మారు. ఇదైతే రికార్డు. ఇప్పుడైతే ఇది చాలా మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. జస్ట్ లాంచ్ అయ్యి 2 years లోనే 5 lakhs యూనిట్స్ అంటే ఇది చిన్న నెంబర్స్ కాదు, పెద్ద నెంబర్స్ అని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓలా S1 వెహికల్ అయితే అందరికీ తెలిసి చాలా బాగా సక్సెస్ అయింది. ఈ వెహికల్ లో చూసుకుంటే ఇప్పుడైతే కొత్త మోడల్ అయితే లాంచ్ చేశారు, S1 Pro స్పోర్ట్స్ మోడల్. ఈ వెహికల్ అయితే మనకు ఈ ఇయర్ జస్ట్ ఇంట్రడక్షన్ కింద చూపించారు, కానీ ఇదైతే నెక్స్ట్ జనవరి నుండి డెలివరీస్ అయితే ఇస్తారు. జనవరి రిపబ్లిక్ డే వరకులో మనకి డెలివరీస్ ఇస్తారని చెప్తున్నారు, కానీ అది కన్ఫర్మ్ డేట్ కాదు. దీంట్లో అయితే కొన్ని ఫీచర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి 16 కిలోవాట్ పీక్ పవర్ అయితే దీంట్లో యాడ్ చేశారు. 5.5 కిలోవాట్ బ్యాటరీతోని మనం చూసుకుంటే 152 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే దీన్ని అచీవ్ చేస్తుంది. ఐడిసి రేంజ్ ప్రకారం అరౌండ్ 320 కిలోమీటర్స్ అయితే రేంజ్ వస్తుంది. 0 to 40 జస్ట్ 2 seconds లోనే అందుకుంటుంది. దీంట్లో టార్క్ వచ్చేసరికి 71 Nm టార్క్ అయితే దీంట్లో యాడ్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా తొందరలో వచ్చిన తర్వాత ఈ వెహికల్ ని కూడా మనం టెస్ట్ డ్రైవ్ చేసి దాని ఫుల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హీరో నుండి. హీరో అయితే ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేసింది హీరో గ్లామర్ X125. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ లోని డిజైన్ అయితే ఫుల్ గా మార్చారని చెప్పొచ్చు. మనం డిజైన్ లో చూసుకుంటే చాలా చేంజెస్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఎల్ఈడీస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. TRS లోని సిగ్నల్స్ లైట్స్ ఉంటాయి కదా, ఇవే కాకుండా ఫ్రంట్ మనకి హీరో బ్యాడ్జింగ్ తోని ఎల్ఈడీని అయితే ప్రొవైడ్ చేశారు హెడ్ ల్యాంప్ లోని. మనం వీటిలో కొన్ని ఫీచర్స్ కోసం తెలుసుకుంటే దీంట్లోని ఫస్ట్ గా క్రూజ్ కంట్రోల్ అయితే దీంట్లో కూడా యాడ్ చేశారు. రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. రైడింగ్ మోడ్స్ కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు. దీంట్లోని కొన్ని ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ గా వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్.
ఫస్ట్ ఇన్ ఇండియా 125 రేంజ్ లోని క్రూజ్ కంట్రోల్ అయితే ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. 3 రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో ఉంచారు. ఫస్ట్ ఈకో, రోడ్ అండ్ పవర్ మోడ్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. ఈ 3 మోడ్స్ వల్ల కూడా వెహికల్ అయితే రేంజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చేంజెస్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అయితే దీంట్లో యాడ్ చేశారు. విత్ 60+ ఫంక్షన్స్ అయితే దీంట్లో యాడ్ చేసినట్టు చెప్తున్నారు. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్, గేర్ ఇండికేటర్, ఫ్యూల్ ఎఫిషియన్సీ, డేటా, రేంజ్ టు ఎంటీ, బ్లూటూత్ సెన్సార్స్, చాలా వరకు ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. ఫుల్ LED లైట్స్, ప్యాకప్ LED ల్యాంప్, టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ అయితే LEDs తోనే దీంట్లో యాడ్ చేసినట్టు చెప్తున్నారు. మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్స్ కూడా LED అయితే ఇచ్చారు. బ్రేక్స్ కూడా మార్చి బ్రేక్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్తున్నారు. Type C ఛార్జింగ్ పోర్ట్ కూడా దీంట్లో యాడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే సీట్ 790mm అయితే సీట్ అయితే ఉంచారు. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ దానికి దీనికి చూసుకుంటే 16% అయితే పెద్ద సీట్ అయితే దీంట్లో అవైలబుల్ లో ఉంచారని చెప్తున్నారు. మన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా వరకు డెవలప్ అయింది. లాస్ట్ ఇది చూసుకుంటే 160mm అయితే ఉండేది, ఇప్పుడైతే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మనం ఓవరాల్ గానే ఈ వెహికల్ ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి దీని వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా తెలుసుకుందాం. దీని ప్రైస్ వచ్చేసరికి డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పేది 89,999, అంటే అరౌండ్ 90,000. అదే మనకి డిస్క్ వచ్చేసరికి 1 lakh అయితే ఉంది. ఇదైతే ఆన్ రోడ్ ప్రైస్ కాదు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఆన్ రోడ్ వచ్చేసరికి ఇంకా యాడ్ అయ్యి మనకి ఒక 20,000 అయితే యాడ్ అవుతుంది. ఇదైతే గ్లామర్ ఈ రోజు లాంచ్ అయిన వెహికల్ యొక్క ఫుల్ రిపోర్ట్. ఇవైతే ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు RK VG.